తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 179 క్రిమినల్ కేసులున్న వ్యక్తి దేశాన్ని పాలించిన, రాష్ట్రాన్ని పాలించిన ఏమవుతుంది? కుంభకోణాలు. దేశ ఖజానాను, రాష్ట్ర ఖజానాను ఏ విధంగా దోసుకోవాలనో ఆ విధంగా దోసుకుంటూ ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిక్కు దెబ్బతింటూ ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడతా ఉంటే, ఇంకో తీరు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితులు, లేకుంటే పిఆర్సీలు ఇచ్చే పరిస్థితులు, డిఏలు ఇచ్చే పరిస్థితులు, రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పి నన్ను కోసిన రూపాయి వెళ్ళది అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలో 100 కోట్ల భారీ కుంభకోణం జరిగింది. 100 కోట్ల భారీ కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణము నేను మొత్తం డాక్యుమెంట్తో సహా మీ ముందుకు తీసుకొస్తా. ఇంకో ఇది డాక్యుమెంట్ రూపాన. ఇది నాడు మన ఊరు మనబడిలో జరిగినటువంటి స్కామ్ మాదిరిగానే ఈరోజు అప్పుడు ఆ ప్రభుత్వం మన మేఘా కృష్ణారెడ్డి గారికి ఇచ్చింది. ఈరోజు ఈ కుంభకోణం మనం చూస్తే ఇక పక్కన డాక్యుమెంట్స్ ఉన్నది, ప్రతి పేపర్ మన దగ్గర ఉన్నది. విద్యాశాఖలో భారీ కుంభకోణం. ఈరోజు రేవంత్ అంటే అధికారులకు నెత్తే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే ఈయనకు తెలియకుండానే అధికారులే కుంభకోణం చేసినట్టుగా రేవంత్ రెడ్డి పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు ఆయనకు దగ్గర ఉన్నటువంటి ఛానళ్ళ ద్వారా. కానీ ఈరోజు ఆయనకు తెలియకుండా ఆయన శాఖలో ఆయనకు తెలియకుండా అధికారులు ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డరు అని చెప్తే ఇది ఈరోజు ఎవరిని నమ్ముతారు? ఎవరిని బలియనికి? అంత చాతగానో నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? కాబట్టి ఇది కుంభకోణం తెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ కుంభకోణం యొక్క వివరాలకి మనం వెళ్తే 170 కోట్ల టెండర్లు, ఇందులో 100 కోట్లకు అంటే 170 కోట్లలో దాదాపు 100 కోట్ల ఇది చేసినట్టే. అందులో 13,000కు దొరికే బంకర్ బెడ్లు దానికి 33,000 పెట్టి కొనుగోలు చేశారు. ఇది 13,000కు పోయి దొరుకుతాయి, కానీ ఇవి ఎంతకు కొన్నారంటే 33,000 పెట్టి కొన్న పరిస్థితి. మొత్తంగా నష్టం 100 కోట్ల పైనే. ఇది సర్వశిక్ష అభియాన్ ఇంతకుముందు కొన్ని ఒక పెద్ద స్కామ్ చేసిన ఆ దొంగలు నా మీద పరువు నష్ట దావా చేశారు. ఎస్ఎస్ఏ వాళ్ళు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు. నేను అందులో ఏది స్కిల్ డెవలప్మెంట్ పైన నేను కేసులు పెట్టినా, నేను విద్యాశాఖ డైరెక్టర్కి ఇచ్చిన, అంతేకాకుండా ఎస్ఎస్ఏ డైరెక్టర్ ఉంటారు విద్యాశాఖలో వాళ్ళకి ఇచ్చిన. ఈ దొంగల స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళందరి మీద ఇస్తే వాళ్ళు నా మీదనే ఉల్టా పరువు నష్ట దావా వేసింది. కానీ ఈరోజు వాళ్ళు దొరకలేదు. ఈరోజు దొంగలు దొరుకుతూనే ఉంటారు, కానీ వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఎందుకంటే ఈరోజు కంచె చేను మేస్తుంది తెలంగాణలో. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, ఒక కుంభకోణ భటుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటు దొరికినటువంటి దొంగ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ ఏం చేయొద్దు. ఈ కుంభకోణం ఇంత సాక్ష్యాలతో సహా దొరికినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయరు. ఎందుకంటే ఇది ఆయన కన్ను సన్నలు నడిచింది, ఆయన శాఖలో జరిగింది. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి పదవి వెంటనే రాజీనామా చేయాలి అటువంటి కుంభకోణం. సరే, కుంభకోణం వివరాలు చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. 11,000కు దొరికే బంకర్ బెడ్లు 33,000కు పెట్టి కొన్నారు. ఇది సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో బంకర్ బెడ్లతో జరుగుతున్న భాగవతం. ఈ భాగవతంలో ఒకే కంపెనీకి 2 ఆర్డర్లు ఇచ్చిండ్రు. చక్రం తిప్పిన మెయిల్ డైరెక్టర్, మెయిల్ అంటే మేఘా కృష్ణారెడ్డి, మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్. దీని మీద నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజునే కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళు చాక్ పీస్ కొనుగోళ్ళు కానీ, బోర్డులో కొనుగోళ్ళు కానీ భారీ కుంభకోణం చేసిందంటే అప్పుడు వదిలేసింది. ఇప్పుడు సేమ్ అదే డైరెక్టర్ బొంతు శ్రీనివాసరెడ్డి అనేటోడు ఇది పెద్దగా చేసిండు. అంతేకాకుండా ఆయన కొడుకు ఒక కంపెనీ ఉన్నది, దానిపై ట్రూఫా ఎంటర్ప్రైజెస్ కంపెనీకి బంకర్ బెడ్ ఆర్డర్లు 170 కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంతా ఈ మునగాడు, ఈ మేఘా కృష్ణారెడ్డి అంట తెలంగాణకు 15,000 కోట్ల పెట్టుబడి పెట్టినాడు బొంగుగాడాడు. వాడు ఇంకా తెలంగాణ పైసలు ఎత్తుకపోతారు, తెలంగాణ సొమ్ము తింటారు, లుచ్చానా కొడుకాడు. అసలు వాళ్ళని తీసుకొని వచ్చి తెలంగాణ దోసుక తినడానికి పెట్టిండు లోఫర్ నా కొడుకులను. ఈరోజు ఎంత చేసినా కానీ ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి రిటైర్ అయిన వాళ్ళ పైసలు ఇవ్వకుండా, ఈరోజు ఉద్యోగస్తుల పిఆర్సీలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు హరిగోసపుచ్చుకుంటున్నారు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా సకాలంలో ఇవ్వకుండా ఈరోజు ఎక్కెక్కి మాట్లాడు ఫుట్బాల్ తెచ్చుకొని ఆడుతున్నారు లుచ్చానా కొడుకులు. బయటికి వెళ్ళి తెచ్చి 40 కోట్లు జనం పైసలు తీసుకొని వచ్చి ఈరోజు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడుతుండ్రు. ఇంకా చూద్దాం, కొడుకు కంపెనీకి ట్రూఫా ఎంటర్ప్రైజెస్ కంపెనీకి బంకర్
ఆర్డర్ 170 కోట్ల రూపాయల బంకర్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఈ బంకర్ బెడ్లకు వదలని ఇవి కూడా వదలని మేఘా కృష్ణారెడ్డి గ్రూపు ఈరోజు బీఆర్ఎస్ హయాంలో కూడా బంకర్ బెడ్ల విలువ 13,000 అప్పుడు కూడా 13,000. స్వయాన రేవంత్ రెడ్డి శాఖలో అవినీతి తిమింగలాలు, ఒకటే టెండర్లు, 2 ఒప్పందాలు, 2 బిల్డర్లు, ఒకటే తయారీదారుడు, కోర్టు మెట్లెక్కిన ఎంఎస్ఎంఈ అసోసియేషన్ స్టేటస్కో ఇచ్చిన ఈరోజు వాళ్ళు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇదంతా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు అధికారులు నవ్విపోతే పోనీ నాకేమవుతుంది, మాకు రేవంత్ రెడ్డి ఉండిగా మా బాస్ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. బొంగుల 179 కేసులలో ఇది 180వ కేసు అవుతుంది, అంత మించి పీక్కునేది ఏముందని చెప్పేసి ఈరోజు రేవంత్ దగ్గర ఉన్నట్టు అధికారులు అనే మాట. ఈరోజు చివరకు విద్యాశాఖలో కూడా 100 కోట్ల కుంభకోణం బయటపడింది. 10 లక్షల మూలధనం కూడా లేని కొత్తగా ఏర్పడిన ఒక నయా కంపెనీకి ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ బడా వ్యాపారవేత్త మెగా డైరెక్టర్ బొంతు శ్రీనివాస్ రెడ్డి కొడుక్కి చెందిన కంపెనీని అప్పనంగా 170 కోట్ల రూపాయల టెండర్ ముట్ట చెప్పినట్లు ఇది బాజాప్తా ఈరోజు ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ ముందు ఉంచిన సంబంధిత శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉండంట. అధికారులు మాత్రం జేబులు నింపుకునే పనిలో ఉన్నారంట. ఈరోజు ఆయనకు తెలియకుండా వీళ్ళంతా సంతకాలు పెట్టిందంట. బంకర్ బెడ్ల టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి 2 ఒప్పందాలు చేయడం వివాదమైంది. గత ప్రభుత్వం 13గా ఉన్న ధరను ఏకంగా 22,000 పెంచేసిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బంకర్ బెడ్ల ధర 13,000 ఉంటే ఈ మునగాన్లో ఏకంగా 22,000 పెంచి మొత్తం 33,860 రూపాయలకు చేరింది. గాదా ప్రభుత్వంలో 13లో ఉన్న 13,000గా ఉన్న ధర ఏకంగా 22గా పెరిగి 33,860లకు చేరిందంటే అక్షరాల స్కామ్ విలువ ఈరోజు 100 కోట్ల రూపాయలు అక్షరాల మింగేసిండు. 100 కోట్లకు 200 కోట్ల అసలు విలువే లేదు. ఇక ఏమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏమంటారు? మా జీతాలు అడిగినా మన పైసలు అడిగినా ఏమంటే ఈ లుచ్చా మాటలు ఏమంటారు? ఈ లుచ్చాలు తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పు ఉద్యోగ సంఘాలు అడుగుతున్నా, ఏం చెప్తారు? కోసుకుంటారు, తింటారా? ఈ లుచ్చా మాటలు మాట్లాడతారు. లేదు, ఉన్నదే 18,500 కొట్టి ఎట్లా వంచుతామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్ ఆపమంటారా? ఇవంటే జనం మీదకి రెచ్చగొడతారు. ఇది అవే ఆపన్న ఇవే ఆపన్న. మరి ఇవే కూడా ఆపుతుండవు, ఇవేమి దొబ్బక తింటున్నావు? ఈ లుచ్చా పాలన ఎందుకు? ఈ దొంగ పాలన, ఈ లఫంగి పాలన, ఈ లోఫర్ పాలన ఎందుకు జనం పైసలు దొబ్బక తింటా? తిడితేనేమో తిట్టిందంటారు, మమ్మల్ని కోసుక తింటే ఇప్పుడు వేరే వాళ్ళు అడిగి మా పైసలు మాకు ఇయ్యని అడుగుతానేమో మమ్మల్ని కోసుక తింటా అన్నట్టు. వీడు ఎవరికి పుట్టింది? ఎట్లా దొబ్బక తింటారు ఈ పైసలు? ఈ మయ్యా కృష్ణారెడ్డి గారు ఎవడీడు? వాడు తినాలి, మన దగ్గర ఉన్న డైరెక్టర్ గారు తినాలి, వాడు డైరెక్టర్ గారిని కొడుకు తినాలి, వాడు ఒక లోఫర్ కంపెనీ కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీలోకి వెళ్ళి ఈరోజు దొబ్బక తినాలి. ట్రూఫా ఎంటర్ప్రైజెస్ దానికి ఒక చరిత్ర ఉండదు, తోక ఉండదు. ఏకంగా పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 22,000 రూపాయలు పెరుగుతుందబ్బా రేటు. 13,000 కోట్ల రూపాయలు, 13,000 రూపాయలు ఉన్నటువంటి బంకర్ బెడ్ ఏకంగా ఈ 3 ఏళ్ళల్లో 22,000 పెరుగుతుందా చెప్పండి? కామెంట్ చేయండి దయచేసి. పెరుగుతుందా? ఇంతకంటే అన్యాయం ఏమున్నది చెప్పండి? కేజీబీవీ పాఠశాలకు బంకర్ బెడ్ల సప్లై పేరుతో నిర్వహించిన ఈ టెండర్లో ఎంఎస్ఎంఈలకు మన ఏం పీకలేం రాసుకోండి, ఏమి జరగదు ఇందులో. ఈ కుంభకోణం బయటపడ్డది. దొంగ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కొడుకు, ఇలా పక్కా రేవంత్ రెడ్డి ఇలా ముద్దాయి, ఆయన శాఖలైంది కాబట్టి ఆయనే ముద్దాయి, ఆయన కింద ఉన్న అధికారులు వీళ్ళు దొంగలు. ఒక బొచ్చులో అది వేస్తారు, ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తారు, తెల్లారి మూసేస్తారు. అక్కడ కాళేశ్వరంగా పీకిందేం లేదు, కాళేశ్వరనే మనం ఏం పీకలేదు, ఇంట్లో కూడా పీకేది ఏముండదు. వీళ్ళు అర్థమైందా? వీళ్ళు దొంగలు. పంచాయతీ ఎన్నికలు ఎవడెవడు పైసలు తీసుకొని ఓటేసిండ్రో వాళ్ళు వీళ్ళంతా ఒకటే. ఈరోజు కేజీబీవీ పాఠశాలకు అంటే గరీబ్ పిల్లలు చదువుకునే పాఠశాలకి లోఫర్ నా కొడుకులు అన్న కూడా పైసలు తిన్నారు. కేజీబీవీ పాఠశాలకు బంకర్ బెడ్లు సప్లై పేరుతో నిర్వహించిన ఈ టెండర్లో ఎంఎస్ఎంఈలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన 20% వాటాను పూర్తిగా నిర్లక్ష్యం చేసి
నిర్లక్ష్యం చేసి తెలంగాణలో బంకర్ బెడ్ల తయారీదారులు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టి ఒకటే మెథోడెక్స్ ఫర్నిచర్ ఢిల్లీ కంపెనీకి సూట్ అయ్యేలా స్పెసిఫికేషన్లు సెట్ చేసి అదే కంపెనీకి చెందిన ఇద్దరు డీలర్లు త్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మఫట్లాల్ ఇద్దరు ఒకటే కంపెనీ డీలర్షిప్తో మెథోడెక్స్ బెట్ చేసిన కూడా మొత్తం 170 కోట్ల ఆర్డర్ను వాళ్ళకే అప్పగించడం రాష్ట్ర పరిశ్రమకు ఎదగనివ్వకుండా చేసే చర్య కాక మరి ఏమిటి? ఇక ఈ గొట్టంగాన్లు కంపెనీలు పెట్టుండ్రి, ఇక్కడికి రాండి. ఈ లఫుడ్గాన్లు ఏం చేస్తుండ్రు? ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కంపెనీలకు లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా ఢిల్లీకి వెళ్ళి కంపెనీలను పిలిపించి వాళ్ళతో ఒకే దాంతో రెండు టెండర్లు వేయించి ఇక్కడికి చిన్న చిన్న కంపెనీలకు ఇవ్వాల్సిన పైసలన్నీ తీసుకుపోయి ఆ లోఫర్గాన్లకు ఇచ్చి అక్కడికి వెళ్ళి ఎందుకురా మీ బతుకు? ఎందుకు బతుకుతున్నారా ఈ బతుకు? బడిన ఎక్కడన్నా ఇంటికి దునికి రావుండ్రు ఎక్కడన్నా? అర్థమైందా? పేద పిల్లలకి ఇచ్చే పైసలు పేద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలకి ఇచ్చే పైసలు దొబ్బుక తిని ఇంకా ఇక్కడ బొంగులా ఇది పెడతాము, పెద్ద పెద్ద పరిశ్రమలు పెడతాము, మీరు రాండ్రని చెప్పి పిలుస్తారు. లోఫర్ నా కొడుకులు వీళ్ళు ఎట్లయితారు చెప్పండి? ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి? మనుషులా మీరు? మనుషులు అంటారా మిమ్మల్ని? ఏ మనుషులు? 100 కోట్లు కూడా రారా మీరు? చిన్న కంపెనీ వాళ్ళు బతకద్దారయ్యా ఇక్కడ? అరే అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చే పైసలు ఏ పైసలు కూడా ఉండని పెంటనా కొడుకులు ఉన్నారు వీళ్ళు, లోఫర్గాన్లు. ఢిల్లీకి చెందిన 2 కంపెనీలకు వచ్చేటట్టుగా స్పెసిఫికేషన్ సెట్ చేశారు. ఎవరు? లుచ్చా లోఫర్ ఆఫీసర్లు. లుచ్చా లోఫర్ ఆఫీసర్ నా కొడుకులు వాళ్ళ పేర్లు తెలవాలి, కామెంట్ చేయండి నాకు. వాళ్ళు నా కొడుకులను చెప్పులతోనే కొట్టాలి రేపు. ఎంఎస్ఎంఈ దీనిపై కోర్టుకు వెళ్ళిన స్థితి వచ్చింది. ప్రస్తుతం టెండర్కి సంబంధించి సప్లై పనులు కూడా అప్రకటితంగా ఆగిపోయాయన్న సమాచారం వినిపిస్తోంది. ఒక్క కంపెనీకి తయారీదారునికి ఇలా మోనోపోలి కల్పించడం వల్లే అధిక ధరలు నిర్ణయించి గుత్తేదారులకు అనుకూలంగా రేట్లు కూర్చి ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల భారీ నష్టం కలిగే విధంగా, అంతేకాకుండా చిన్న చిన్న కంపెనీలను పొట్టగొడుతుండ్రు. వాళ్ళ కడుపులు కొడుతుండ్రు. వాళ్ళ నోట్ల మీద మన్ను, వాళ్ళ నోట్ల నిండా బుక్క పోకుండా గుంజుకుంటున్నారు ఈ లోఫర్గాన్లు. అర్థమైందా? గుత్తేదారులు అనుకూలంగా రేట్లు కూర్చి ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల భారీ నష్టం కలిగే విధంగా అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వివరంపై ప్రశ్నించే వారే లేకపోవడం. ఎందుకుంటారు ప్రశ్నించేటోళ్ళు? దొంగనా కొడుకులు, ఒక ముఠా లెక్క తయారైపోయిన లోఫర్గాన్లు. ఈ ఛానళ్ళు వీళ్ళంతా లోఫర్గాన్ లెక్క తయారయ్యి రేవంత్తో సోపది కలిపి వేరే వేరే దుకాణాలు ఆడ తిరుగుడు ఈడ తిరుగుడు, అక్కడ వానికి అన్యాయం ఇక్కడ వీనికి అన్యాయమైందని తిరుగుతారు. ఇది గరీబ్ బిడ్డలకు నేటి బాలలే రేపటి పౌరులు అని ఆ పౌరులకు చెందాల్సిన సొమ్ము ఈరోజు మింగి ఈరోజు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీలు పెట్టుకొని, నేను కూడా ఒక ఎంఎస్ఎంఈనే పెట్టుకొని వాళ్ళకి బతుకుదాం అనుకొని వాళ్ళు టెండర్లు వేస్తే వాళ్ళకి ఇచ్చే వరకు తీసుకుపోయి ఎవరో ఢిల్లీలో ఉన్న లుచ్చా కంపెనీలకు 22,000 ఎక్కువ కోడ్ చేసి ఇచ్చిన లోఫర్ నా కొడుకు, లోఫర్ గవర్నమెంట్ ఇది. ఎందుకు ప్రశ్నించే గొంతులు ఏడున్నాయి? లోఫర్గాన్లై ప్రశ్నించే గొంతులు మొత్తం అమ్ముడుపోయినాయి. ఈరోజు లాస్ట్లో కాసిం సార్ అనేటోడు కూడా ఈయనకంటే ఇంకొక భార్య ఉందంట, ఆ భార్య పేరంతా చదువు అంట. ఇదేనా చదువు? ఆ కాసిం అనేటోడు ప్రొఫెసర్. వీళ్ళతో బతుకు వాళ్ళ పొద్దుగాల చచ్చిపోతే మీకు మంచి పేరుతో ఉంటుంది. మీరు ఎన్నేళ్ళు బతుకంతా చెడ్డ పేరు వస్తుంది మీకు. మీరు వాళ్ళ పొద్దుగాల చచ్చిపోవాలి, ఎన్ని రోజులు బతకద్దు మీరు. ఎవరైనా ఈ మేధావులు చెప్తున్నా, మంచి పేరు ఉన్నప్పుడు మీరు బుద్ధిమంతులు లెక్క ఉన్నప్పుడే మీరు చావాలే. మీరు ఇన్నేళ్ళు బతికితే మీ చెడ్డ పేరు తప్ప ఏది రాదిగా. తెలంగాణకు అనుభవం ఉన్న బంకర్ బెడ్ల తయారీ కంపెనీలు మరియు స్థానిక సప్లైదారులు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టి అనుభవం లేని బడా వ్యాపారవేత్త కుమారుని కంపెనీకి అప్పనంగా 170 కోట్ల ఆర్డర్ ఇవ్వడం శాఖలో జరుగుతున్న యథేచ్ఛ విధానానికి ఇండికేషన్గా నిలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి విద్యాశాఖలో ఇదొక్కటే కాదు, విద్యాశాఖలో ఎన్ని టెండర్లు జరిగినాయి. మొన్న రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. ఒక్కొక్క కంపెనీకి ఎన్ని ఇచ్చిండ్రు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అర్హత లేని వాళ్ళకు నేను సాక్ష్యాలతో సహా ఇచ్చిన. ఇవాళ దాకా విద్యాశాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. ఇవాళ దాకా ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోలేదు. ఎల్లుండి నేను చెప్తున్నా కదా, ఆడ చెప్పు దెబ్బలే. ఆడ అవినీతి ఎక్కడికి వెళ్ళిందో బయటపెట్టి ప్రభుత్వ ధనాన్ని రక్షణ చర్యను తీసుకపోవడం వల్ల ఖజానాను కాపాడే అవకాశం ఉంటుంది. ఎందుకన్నా కాపాడతారు వీళ్ళు? అర్థమైందా? ఎందుకు కాపాడతారు? ఎందుకు కాపాడాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? ఆలోచన ఏమున్నది వీళ్ళకు? ఇగో ఇక్కడ చూడండి, ప్రొసీడింగ్ ఆర్డర్ ఏమి ఇచ్చిండో. హర్డ్ దట్ ఎం ప్రణవ్ లర్న్ కౌన్సిలింగ్ అప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్.
Srimati B. Kavita Yadav, learned counsel appearing on behalf of the respondent number 4. Present, learned counsel appearing on behalf of the questioners are permitted to take personal notice upon the respondent number T. Status quo existing on date shall be maintained. ఇది స్టేటస్ కో ఇచ్చింది ఎప్పుడు 18/12/2025. అయినా కానీ వీళ్ళు కోర్టు ఆర్డర్స్ కూడా మాకు అవసరం లేదు, మేము దొబ్బుక తింటాం, మేము దొంగలము, దొంగలే ఈరోజు దొంగలు ఉన్నారు. ఇక ఎఫిడవిట్ కంప్లీట్ కేసు స్టడీ మొత్తం మన దగ్గర ఉన్నది. కేసు మొత్తం మన దగ్గర A to Z కోర్టు ఆర్డర్ కంప్లీట్గా మన దగ్గర వాళ్ళు పంపడం జరిగింది. ఇగో ఇవన్నీ టెండర్స్ ఎట్లా తయారైనాయి, ఎట్లా పోయినాయి, A to Z ఇలా కనబడదేమో A to Z ఇక మన దగ్గర ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టినా ఈ విధంగా కంప్లీట్ డాక్యుమెంట్ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, నువ్వు విజిలెన్స్ కేసు పెడతావా, ఏసీబీ పెడతావా, ఎంతమంది జైలుకు పోతావు, పంపుతావు, నువ్వు రాజీనామా చేస్తావా లేదా? ఆల్రెడీ 100 కోట్ల కుంభకోణం జరిగింది మీ శాఖల, ఆల్రెడీ 100 కోట్ల కుంభకోణం జరిగింది. దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద ఏం చర్యలు లేవు, ఎటువంటి చర్యలు లేవు. మొత్తం దొంగలు 420 గాన్లు అంటారు మోపై ఈరోజు విద్యాశాఖను మొత్తం. ఇంకో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఓకే, ఇది గతంలో విజిలెన్స్కి ఇచ్చింది, విజిలెన్స్కి ఏది మన కల్వకుంట్ల కవితది. ఇగో ఒకసారి ఇది కూడా చూడండి. తెలంగాణ జాగృతి భారత్ జాగృతి ఫౌండేషన్ 2015 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ బిగ్ ఫైనాన్షియల్ స్కామ్ అండర్ PMKY ప్రాజెక్ట్. మిసెస్ కవిత జాగృతి ఫౌండేషన్ అండ్ మిస్టర్ రాజీవ్ ప్రతాప్ రూడి ఎక్స్ యూనియన్ మినిస్టర్ రోల్ ఇన్ కొలాబరేషన్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ స్కామ్. The central government in 2014 has set up the Ministry of Skill Development and Entrepreneurship with a goal to impart skills and apprenticeship to around 50 crore candidates by 2022. This is under flagship Pradhan Mantri Kaushal Vikas Yojana PMKVY. Mr. Rajiv Pratap Rudi is the Minister of Charge of Skill Development programs. The total outlay for the program is about 12,000 crores. ఇందులో కల్వకుంట్ల కవిత రంగంలో దిగిందప్పుడు. మిసెస్ కే కవిత, డాటర్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, హ్యాడ్ ఎర్లియర్ స్టార్టెడ్ ఏ ఆర్గనైజేషన్ known as Telangana Jagriti as a cultural center of state and was purely private and collected crores of rupees as quid pro for the underground favors done by her father through Binami sources. In November 7, 2015, she has started a limited company, Bharat Jagriti Foundation, and sourced a business services with herself and husband M. Anil Kumar D as directors. They have, and Devanapalli, they have colluded and set up a MOU with Ministry of Skill Development and siphoned off several crores in the Gauss of Skill Development program in Telangana. Skill development centers were started in 17 parliament constituencies in Telangana. Photo sessions and good publicity given with film stars, dignitaries praising the services for procurement of funds. In reality, the skills mentioned in the centers and the full list of students undergone training is still not available. This site for skill development programs is missing, not available. The skill development centers earlier mentioned with addresses are not imparting any training and in other hands. Mr. Pratap Rudi, Rajiv Pratap Rudi, in collaboration with Mrs. Kavita, had looted several 100 crores in the goose of skill development and must be probed in unearth the big scam. The scam is bigger than AP skill development program, and since the Telangana programs have been stopped in 2019, there is no inquiry into the financial scam as central minister and state chief minister daughter is involved in the scam. Mr. K. Chandrasekhar Rao, chief minister of Telangana, is the chief architect along with his daughter, and minister of skill development Mr. Pratap Rudi has betrayed the youth with false advertisements. The PMKVY was revamped in 2016, making it mandatory for skill development centers to report job data. Experts' opinion that the pace of skilling was not matching the target set by the ministry at the time of its launch. Mr. Arun Nanda, chairman CII National Committee on Skill Development, told that apparently PM Modi was not happy with the progress of the ministry and liked to see more big than 2019. ఇదంతా కూడా నేను ఒక పెద్ద కంప్లైంట్ ఆ రోజు ఇచ్చిన, కానీ దీని మీద ఎటువంటి చర్యలు లేవు. మరి అది తర్వాత రీసెంట్గా పోయిన సంవత్సరం SSA ఇదే సర్వశిక్ష అభియాన్లో కూడా
మరి భారీ కుంభకోణం అనేది జరిగింది. అక్కడ కూడా ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఇవన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరినీ కూడా ఈరోజు పేదలకు దక్కాల్సిన పైసలు వాళ్ళకే దక్కాలి. ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళు తయారు చేసే కెపాసిటీ ఉన్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు అవి ఇవ్వాలి. ఇప్పుడు ఏవైతే టెండర్లు 100 కోట్ల కుంభకోణం పాల్గొడ్డదో దీని మీద ఇమ్మీడియట్గా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టాలి. ఆ వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. అది స్థానిక కంపెనీలకే ఇవ్వాలి. నీవు ఏది గ్లోబల్ రైజింగ్ తెలంగాణ, బొంగుల తెలంగాణ, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్ అయిపోయిందని లుచ్చా లఫంగి బోకర్ మాటలు మాట్లాడి ఈరోజు అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రోగ్రాంలు పెట్టింది కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న కంపెనీలకు నువ్వు నిజంగా వాళ్ళకు పనిచ్చిన రోజే. ఇంకోటి, తెలంగాణ ఖజానాను ఈరోజు దోపిడీ గురి కాకుండా ఆపాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నది. ఈరోజు ఎంత సిగ్గుచేట అంటే ఇవాళ ఫుట్బాల్ అయిందంట. ఫుట్బాల్ టికెట్లు కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నట్టు. ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఆయన దగ్గరనే పెట్టుకొని ఆయన దగ్గర వాళ్ళకు వీళ్ళకి ఆయన కనుసనలా చేసినట్టు పరిస్థితి. అంత చిల్లరగాన్లు ఈరోజు తెలంగాణకు దాపురమైనరు. అంత లఫంగిగాన్లు ఈరోజు, అంత లఫంగి గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ ఉన్నది. ఇంత పదునైన పదాలు వాడడానికి నా కడుపు రగిలిపోతుంది. ఒక దిక్కు పైసలు లేక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. పైసలు వాళ్ళ జీతాలు ఏమైనా కోసుగా తినమంటారు. లోఫర్ మాటలు మాట్లాడతారు. చూడు మళ్ళీసారి వినండి. నేను మాట్లాడే మాటలు, నా పదునైన మాటలు మాట్లాడొచ్చా లేదా మీరే చెప్పండి. ఒకసారి వినండి, ఈ మాటలు వినండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తాను? నన్ను కోసుకుంటూ తింటారా? మరి లోఫర్ గానికి ఏరికైనా ఎక్కడికి వచ్చినాయి? 13,000 బెడ్ బంకర్ బెడ్ 33,000కు ఈయనకి ఎట్లా వచ్చినాయి? 22,000 రూపాయలు ఒక బెడ్ మీద బరువేసి ఈరోజు 100 కోట్ల కుంభకోణానికి ఎట్లా వచ్చింది? ఎవనయ్యా జాగిరి అది? చెప్పాలి, నువ్వు చెప్పాలి, ఆ బట్టిగాడు చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. వాడు సినిమా టికెట్లు లెక్క ఈరోజు ఆ టికెట్లు అమ్మేటాడు. ఆడు ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు, వాడు జేబులల్లా టికెట్లు పెట్టుకొని తిరుగుతాడు. ఆడు ఈరోజు ఫుట్బాల్ టికెట్ మ్యాచ్ జేబులలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఆయన చేతిలో టికెట్ లేవు. స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఈరోజు అడుక్కునే పరిస్థితి. స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన బట్టా లేకుంటే ఆ ముదిరాజ్ ఆయన ఎవడు? సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం మనుషులే మీరు? ఎన్నన్నా కానీ మీకన్నా గాడిదలున్నాయా మీకు? అరే పురాణాలకు దక్కాల్సిన పైసలు, చిన్న పరిశ్రమకు దక్కాల్సిన పనులు కూడా గుంజుకుంటున్నారంటే మీరు ఏం మనుషులు మీరు? దమ్మున్న ఛానళ్ళు, బొంగుల ఛానల్, ఈరోజు ప్రశ్నించే ఛానల్ అంటే ఎవరు ఏ లుచ్చరగాలి ఎవరు మాట్లాడారు దీని గురించి? ఖచ్చితంగా ఈ కుంభకోణం మీద ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు రాజీనామా చేయాలి. విజిలెన్స్ మీద ఎవడైతే లోఫర్ నా కొడుకులు ఈ వర్కులు మొత్తం కింది మీద వాళ్ళందరూ లోపటేయాలి. ఆ ఇచ్చిన వర్క్ ఎవడైతే కంపెనీ వాడు తీసుకుంటో దొంగ లెక్కలు పెట్టి అవన్నిటి కూడా బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి. ఇటువంటి ప్రొఫైల్ తప్పితే బోకర్ గాన్లు ఎవడైతే ఉన్న విద్యాశాఖలు, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ వర్క్ మీద, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో మొన్న SSA దాని ఆ వర్కులు ఇచ్చిన దానిపైన కూడా మొత్తం దొంగ సర్టిఫికేట్లు ఆ టీచర్లు నేర్పేటోళ్ళు, టీచర్లను ఎవరైతే అపాయింట్ చేసుకుంటారో ఆ NGOలు అవి మొత్తం బోకర్ కంపెనీలు, ఎవరి క్వాలిఫికేషన్ లేదు. విద్యాశాఖ అంటే ఇష్టం వచ్చినట్టు చేసిపోయి అయిపోయింది. ఒక క్రిమినల్ చేతుల విద్య ఉన్న ఒక క్రిమినల్ చేతుల ఈరోజు హోంమంత్రి పెట్టిన ఒక క్రిమినల్ చేతుల ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఒక క్రిమినల్ చేతుల ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఉన్న ప్రతి దాంట్లో కుంభకోణాలు తప్ప ఏం కానీ. తెల్లాలేస్తే మోసం దగ, ఎట్లా తెలంగాణ ముంచాలి, ఎట్లా పైసలు వేసుకపోవాలి. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరు. ప్రభుత్వాలు కోర్టులు చెప్పినా కానీ మీరు వినరు. నిజంగా ఇంత సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇంత బేకార్ బేవర్స్గా నా జిందగీలో చూడలే. వీళ్ళకి తగ్గట్టే ఆ లోఫర్ అధికారులు అట్టే ఉన్నారు. మంది ఇళ్ళలో బిచ్చం లెక్క ఇళ్ళు అలుక్కుంటారు. అర్థమైందా? ఇండ్లు మంది నలుక్కుంటారు. మళ్ళీ ఏది వాళ్ళ బిడ్డల పిల్లలు అని చెప్పేసి ఒకళ్ళు ఐస్ క్రీమ్ అలుక్కుంటారు, పెరుగు టెంటు తేలాలు అలుక్కుంటారు, ఇంకో ఫైనాన్స్ సెక్రటరీ. ఇంత డఫాగాళ్ళంతా మోపై ఈరోజు తెలంగాణను అస్తవ్యస్తంగా నాశనం చేస్తుండ్రు. కష్టంగా దీని మీద కఠినమైన చర్యలు ఉండాలి. వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టాలి. ముఖ్యమంత్రి అంటే రాజీనామా చేయాలి. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మరి ఆ లోఫర్ కంపెనీకి ఎవడిచ్చిండో ఈరోజు ఇంకా మేఘా కృష్ణారెడ్డి గారికి ఎంత ముంచి పెడతారు, ఇంకా దోచి పెడతారు వానికి, ఇంకెంత తింటారు వాడు. ఈరోజు డిపోలు కూడా వానికే ఇస్తున్నట్టు, ఆర్టీసీ డిపోలు మొత్తం తెలంగాణ వాని కోసం, మన అయ్య కోసం తెచ్చినట్టు అయిపోయిందా ఇది? మా సొంటోళ్ళనేమో వీళ్ళు చట్టసభలో పోనీయరు.
లోఫర్గాళ్ళందరినీ పైసలు తీసుకొని ఓట్లు వేసి వాళ్ళని సభలో పంపుతారు ప్రజలు. ఇవాళ ఇరుగా మరుగా ఏది ఎగిరేసి తన్నించుకుంటారు. ఎవరున్నారు సభలో చెప్పండి? ఆపోజిషన్ మాట్లాడుతుందా దీనిపైన? ప్రశ్నించే గుంటలు మాట్లాడుతుండే ఎవడన్నా ఏదైనా ఇష్యూ పైన? ఏదైనా ఛానల్లో ఇవన్నీ వేస్తుండే ఈరోజు సాక్ష్యాలు సహా బయటకు వచ్చినాయి. ఎందుకు మాట్లాడతలేడు ఎవడు? ఎందుకంటే మొత్తం ఆంధ్ర ఛానల్ లోఫర్ బోకర్ ఛానల్ కాబట్టి మాట్లాడారు. దొంగల సద్దులు కొనే లుచ్చా ఛానల్ కాబట్టి మాట్లాడారు. ఖచ్చితంగా మీరు వీడియోను సాధ్యమైన షేర్ చేయండి. దీన్ని మీరు హైప్ లేపండి. వాళ్ళు ఏం కేసులు పెడతారో, ఎవరి మీద ఏ కేసు పెడతారో మనం కూడా చూద్దాం. దీని మీద గట్టిగా నిలబడాలి, నిలదీయాలి. ఈ లోఫర్ డాఫర్గాన్ల బుద్ధి చెప్పాలి. ఈరోజు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి లెవెలోడు ఈరోజు ఫుట్బాల్ టికెట్లు జేబులో పెట్టుకొని తిరుగుతున్నానంటే ఇక ఎంత చిల్లరగాను తయారైందో చూడిగా. ఇంత భారీ కుంభకోణం జరిగింది. వీళ్ళకి పైసలు ఇవ్వడానికి ఉండదు. పర్సంటేజ్లు అడుగుతారు, రిటైర్మెంట్ పైసలు అడిగితే, పిఆర్సీలు అడిగితే పర్మిషన్ ఇవి అడుగుతారు. ఈరోజు ఉద్యోగ సంఘాలు గాడిదలో కాసుకుంటే అప్పుడు మాకు పోరాటం తెలుసు అంట. ఏలో స్టేట్ మాకు పోరాటం బాగా తెలుసు, మీకు బాగా తెలుసు మొగోళ్ళకు. ఉద్యోగ సంఘాలు మొత్తం రద్దు చేసి పడేయాలి. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన స్పందించండి. దీనిపైన ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వారు అన్నిటిపైన వీటిపైన ఫిర్యాదు చేద్దాం. గత ప్రభుత్వం అప్పుడు కూడా నేను మన ఊరు మనబడి పైన జరిగినటువంటి స్కామ్ పైన పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినా, కానీ నేను వాళ్ళది ఏం పీకలేకపోయినా. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ తినడానికి ఎగబడ్డారు ఈరోజు లోఫర్ నా కొడుకు. ఎవరికి వారు అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తారు ఖచ్చితంగా. ఈరోజు తెలంగాణను ఆగం చేసి, సెంటిమెంటల్ గురి చేసి ఏ విధంగా ఆగం చేసిండ్రు. ఖచ్చితంగా దీనిపైన స్పందిద్దాం, పోరాడదాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.